ప్రపంచవ్యాప్తంగా 3 రకాల కండిషన్స్ ఉన్నాయి. వెస్టర్న్ కంట్రీస్‌లో చలి ఎక్కువ. వాళ్ళు ఇప్పుడు విత్ ఎలక్ట్రిసిటీ ఉండి బయటకొస్తున్నారు గానీ, ఇదివరకు వాళ్ళు డే టైమ్‌లోనే బయటకొచ్చేవారు. హ్మ్. నైట్‌లో వచ్చేవారు కాదు. డేలో వాళ్ళు సూర్యుడినే చూసేవారు. సూర్యుడిని గమనించి సూర్యుడు ఇక్కడుంటే ఈ టైం నుంచి ఈ టైం ఇక్కడున్నాడు. సో, ఈ రాశి. ఇక్కడున్నారు గనుక ఈ రాశి. అందుకని వాళ్ళు ఫిక్స్‌డ్ జోడియాక్ అన్నమాట. ఈ దాని ఆహా! ప్రకారం మీకే ఉంటది. జూన్ 15 నుంచి జూలై వరకు ఈ రాశి అని ఉంటదన్నమాట. పుట్టినవారు ఈ రాశిలోకి వస్తారని చెప్తారు. సో, వాళ్ళు సూర్యుడిని చూసి ఇది రోజులు గణించడం అని నేర్చుకున్నారు. ఆ రకంగా వాళ్ళు సూర్యుడు ఫాలో అయ్యారు. ఓకే. ఇంకా అరబిక్ కంట్రీస్‌లో, ఎడారి కంట్రీస్‌లో మార్నింగ్ డే అంతా ఎండ. హ్మ్. ఎండలో వారు బయటికి రారు. నైట్‌లోనే బయటకొచ్చారు. అవును. చంద్రుడిని చూశారు. చంద్రుడి ప్రకారం వాళ్ళు గణించడం లెక్క పెట్టుకున్నారు. హుహు. మన ఇండియాకి వచ్చేసరికి అన్నీ ఉన్నాయి. సమశీతోష్ణ మనకన్నీ దేశం అవును. గనక అవును. చలికాలం, ఎండాకాలం, వానాకాలం వానాకాలం అన్నీ అన్నీ ఉన్నాయి. ఉంటాయి మనకు. అవును. మన వాళ్ళు ఇంకా ముందుకెళ్ళి నక్షత్రాలను కూడా గమనించి, ఏ నక్షత్రానికి ఏంటనేది కూడా గమనించి దాని ప్రకారం రిజిస్టర్ చేశారు. హ్మ్. సో, ఈ 3 రకాల పరిస్థితులు అందరూ ఫాలో అవుతున్నారు.